దుబ్బైపోతుంది అంటే అది భూసారాన్ని తింటున్నదని నిజం, అవునా కదా? అయితే ఈ అగ్రి 82ని మీరు అదే గడ్డి మందుల 15 నుండి 20 ml పోసి, లేకపోతే 10 నుండి 15 ml పోసి ఇంకో ఒడ్డుకు మీరు గడ్డి మందు కొట్టి తెల్లారి ఒడ్డు మీద నిలబడితే ఒడ్డు కూలేదు సార్, ఒడ్డు బలంగా ఉంటుంది, గడ్డి మాత్రం వేగంగా చచ్చిపోతుంది. అక్కడ గడ్డి మందు కొట్టింది లేటుగా వస్తుంది, ఇక్కడ ఇది కలిపి కొట్టింది వేగంగా గడ్డి చచ్చిపోతుంది, కానీ ఒడ్డు బలంగా ఉంటుంది. అంటే ఇది భూసారాన్ని కాపాడుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పనా, మీరు సపోజ్ మిర్చి పండించిన రైతులు ఉండే కదా, మీరు డెలిగేట్ మందు కొడతారు ఏదైనా అంటే పురుగు పడినప్పుడు, లేదా ఇంకా ఒక కొత్త మందులు వచ్చినాయి, వాటి మీద ఐడియా లేదు. సో కొందరు పేరు చెప్పరా? కాదు, అయితే మిర్చి తోటకు పురుగు పడితే డెలిగేట్. ఓకే, నేను నాకు తెలిసిన చెప్తా. డెలిగేట్ మందు రేట్ ఎక్కువ, చాలా రేట్, 2500 లీటర్ ఉన్న మెడిసిన్ ఉన్నాయి, తక్కువ క్వాంటిటీ ఎక్కువ రేట్ తోటి వచ్చినాయి. సో ఓకే ఒక్కొక్కప్పుడు దొరకకపోతే బ్లాక్ చేసి అమ్ముతాను ఇంకా రైతులు ముంచడానికి. సో ఆ విషయాన్ని తీసుకొచ్చి కొట్టేటప్పుడు సార్ పురుగు పట్టింది, చేను అద్భుతంగా ఉన్నది, మంచిగా పూతకాతో విలసిల్లుతున్నది, రైతు గుండె చల్లగా ఉన్నది, కానీ పురుగు పట్టింది. అప్పుడు మందు కొట్టాలి, డెలిగేట్ మందు తెచ్చిండు, బాయికాడు వేయిండు, మంచిగా మబ్బు చేసింది. ఇవాళ కొట్టకపోతే చాలా నష్టం జరుగుతుంది నాకు గుండె చెప్తా ఉన్నది. రైతు ఏం చేస్తాడు సార్, భగవంతుడా ఒక గంట సేపు ఈ మందు కొట్టేదాకా వర్షం పడకుండా చూడు, ఎవరికో చెప్పుకోడు, భగవంతుడే చెప్తాడు. సో ఇమీడియట్గా మందు కొడతాడు, 10 పంపులు కొడతాడు, తీసుకొచ్చి ఒడి మీద పెడతాడు, బల్లున వాన పడ్డది, రైతు సంతోషిస్తాడా బాధపడతాడా? ఈ వాన పడగాను గంట సేపు అయినా కనీసం దానికి ఇలబారితే ఏమంటారు మీరు, అది విస్తరిస్తే కనీసం చేదైనా కూడా ఆ పురుగు ముట్టుకోకపోతే నా పంట నిలిచేది, వేస్ట్ అయిపోయింది కానీ బాధతో వస్తాడు. ఆ వచ్చి నిద్రపోడు, చక్కగా మళ్ళీ పడుకుంటాడు, తెల్లారు లేస్తాడు, పొద్దున మళ్ళీ అప్పు చేసి మళ్ళీ డెలిగేట్ మందో ఇంకేదో తెస్తాడు, మళ్ళీ కొడతాడు, కొట్టేదాకా నిద్రపోడు, కొట్టినాక అమ్మాయి అనుకొని అప్పుడు కొంచెం రిలాక్స్ అవుతాడు. కానీ ఇక్కడ ఏమైంది, సమయం పోయింది, పంట నష్టం జరిగింది, జబ్బులు వాసినాయి, డబ్బు ఖర్చు అయింది, ఇన్ని విధాల నష్టమా కాదా? అయితే అలాంటి రైతుకు ఈ అగ్రి 82 ఒక సంజీవిని సార్, ఒక అద్భుతం సార్, ఇది ఒక వజ్రాయుధం. మీరు కేవలము ఆ విషపు మందు లోపల ఒక 10 ml, చిన్న మొక్కలకైతే 5 ml, చిన్నపిల్లల టానిక్ ముద్దలో 5 ml, లేదా ఒక 10 ml పెద్ద చెట్టుకు ఒక 10 ml అందులో పోసి కొట్టినట్లయితే వితిన్ సెకండ్లల్లా, అయితే మనము ఎండకపోతే చెమట వస్తుంది అంటే మన చర్మానికి రంధ్రాలు ఉన్నట్టా లేదా, అలాగే పత్రానికి రంధ్రాలు ఉంటాయి సార్. ఈ అగ్రి 82 కలపడం వల్ల పత్ర రంధ్రాలు ఓపెన్ అయ్యి కణంలో కలుపుతూ కాండం ద్వారా వేర్ల దాకా తీసుకెళ్తుంది వితిన్ సెకండ్లల్లా. అప్పుడు వర్షం పడ్డా ఏం కాదు సార్, ఒక చిన్న అణువు కూడా వేస్ట్ కాదు. అంటే అది స్ప్రెడ్ అయిపోవడం వల్ల అది విషం అవుతుంది, అది గుడ్డున్నా పురుగున్నా చచ్చిపోతుంది సార్. ఓ ఇంతటి అద్భుతం ఇందులో ఉన్నది, అందుకే దీన్ని స్ప్రెడర్ అంటారు, దీన్ని యాక్టివేటర్ అంటారు, చురుగ్గా ఉంచుతుంది మొక్కను. ఇప్పుడు ఉదాహరణకి మీరు నాటేసిన తర్వాత 15 రోజులకు మందేస్తారు, మందేరానంతో మందేపిస్తే ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ పడితే ఆ ఎక్కువ పడ్డ కాడ పెద్దగా, తక్కువ పడ్డ కాడ చిన్నగా ఉంటుందా లేదా మొక్కలు, వరి హెచ్చు తగ్గులు అవుతుంది. మా దగ్గర తెరుపలు వేయిందంటారు, మీ దగ్గర ఏమంటారో తెలియదు. అయితే అదే మందుల అదే డిఏపి కావచ్చు, 20 కావచ్చు, యూరియా కావచ్చు, దాంట్లో ఒక 150 ml ఈ అగ్రి 82 కలిపి కనుక మీరు చల్లితే ఇది ఒక జెల్ లాగా మొత్తం మడి మొత్తం విస్తరింపజేస్తుంది, మందును సమానంగా మడి మొత్తం పంపిస్తుంది, మొక్కలు సమానంగా బలం అంది సమానంగా వస్తుంది. మీరు ఎట్లా చూసినా ఏ మూలలో చూసినా కూడా యూనిఫామ్ లెవెల్లో వస్తుంది. అంటే ఒక్క మందు స్ప్రెడరు, యాక్టివేటర్, వెక్టరు, వెడ్డింగ్ ఏజెంట్లో పనిచేస్తుంది, యూనిఫామ్ లెక్క తయారు చేస్తుంది, భూమిలో తేమను పెంపొందిస్తుంది సార్. మీరు గడ్డి మంది కొడుతున్నారు కదా విపరీతంగా, ఇవాళ కూలీలకు భయపడి ఆ డబ్బు పెట్టలేక ఏం చేస్తున్నారు, గడ్డి మంది కొడుతున్నారా లేదా, వరిలో అన్నిట్లో కొడుతున్నారు. ఒకప్పుడు కొంతవరకే ఉండేది, ఎక్కువ కల్పించి లేకపోతే గుడ్డుకో గొర్రె తోలి మనం చదువు చేసుకునే వాళ్ళం, ఇప్పుడు మొత్తం గడ్డి మందితో చంపేస్తున్నాం. మరి గడ్డి మంది తాగితే మనం చచ్చిపోతామా లేదా? భూమి కూడా చచ్చిపోతున్నది సార్. అది మీరు చూడండి, అది గడ్డి మంది కొడతా ఉంటే చౌడు వెళ్ళిపోతున్నాయి, పంటలు పండని రోజు రాబోతున్నది, చౌడు నేలలు అయిపోతున్నాయి. సో ఇప్పుడు మిమ్మల్ని వద్దంటే మీరు ఊరుకోరు, ఏమన్నా కానీ లోకంతో మనం వాందిపోతే నాదిపోతుంది, ఎట్లయితే అట్లయితే అని అందరు చేసే పడలు మీరు కానీ
కానీ మీరు కొట్టే గడ్డి మందుల, మీరు చల్లే గడ్డి మందుల ఈ అగ్రి 82ను మీరు కలిపినట్లయితే, కలిపి స్ప్రే చేసినా, కలిపి అడుగు మందులో వాడినా గడ్డి వస్తుంది, కానీ భూమి ఆరోగ్యంగా ఉంటుంది. ఇది గ్రహించండి మీరు దయచేసి. ఇది రైతుకు వరమా కాదా? 100%. తక్కువ రేటు ఎక్కువ లాభం. ఇంట్లో 100 ml ఉంటుంది. చిన్న మొక్కలకి 20 పంపులకు వస్తుంది, అదే పెద్ద మొక్కలకు 10 పంపులకు వస్తుంది. లాభమా నష్టమా? చాలా లాభం సార్. నేను చాలా మందికి వాడిపించిన వాటి వీడియోలు కూడా మీకు కోరుకుంటే చూపిస్తాము. ఇది రైతుకు వరమే సార్. లాస్ట్కి మాట్లాడుకుందాం. సో థ్యాంక్ యూ. ఇది ఓన్లీ నెక్స్ట్ అయితే మీకు డెమో చేసి చూపిస్తాము, కానీ ఇప్పుడు చీకటి సరిగా అర్థం కాదు. అయితే ఇది ఏమవుతుంది, ఇప్పుడు పత్తి ఉన్నది సార్, వెనుక లద్దె పురుగు గుడ్లు పెడుతుంది. మనం పైన ఇలా స్ప్రే చేసుకుంటూ పోతాం, కానీ ఇది కణంలో కలపడం వల్ల గుడ్లైనా ఏదైనా ఎక్కడున్నా చచ్చిపోతాయి సార్. అడుగున ఉన్నా పైన ఉన్నా దాని బాడీలో ఎక్కడున్నా చచ్చిపోతాయి. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇది ఒక అద్భుతం సార్. ఏదైతే 10 ఇంచుల భూమిని డోజర్తో నెట్టి లోపలి భూమితో సేద్యం చేసే గతి మనకు రావద్దంటే అగ్రి అక్వాజెల్ ఒక అద్భుతం. ఇది వర్షానికి జాలు పట్టనివ్వదు, ఎండకు ఎండిపోనివ్వదు. ఒకసారి చూద్దామా అన్నలు? ముచ్చట్లు పెట్టుకోవడానికి బోల్డంత టైం ఉంటుంది మీకు, మీ మేనకి ముచ్చట్లు పెట్టుకోవచ్చు కదండి. ఇది ఒక అద్భుతమే, ఇది నిజమే. ఇది ఎంతో నష్టపోయారు. మీ భూములు మీ కష్టానికి తగ్గ ఫలితం ఇస్తలేవు, అర్థం చేసుకోండి. సో అన్ని మాకు ఎక్కి అంటాను చూడిగా, ఎక్కడ ఒప్పుకోరే తప్పులు అసలు ఒప్పుకోరు. ఇది అగ్రి అక్వాజెల్ అంటారు. 10 దేశాల రైతులు దీన్ని నెత్తిన పెట్టుకుంటున్నారు, కానీ మన దేశంలో దీని అవగాహన లేక వాడట్లేరు. కానీ ఇప్పుడు వెస్టిజన్ 5 కోట్ల మంది వాడుతున్నారు. ఇది టీవీలో పేపర్లో రాదు, దీనికి డీలర్ డిస్ట్రిబ్యూటర్ ఉండరు. ఒక మాట అన్న, ఎవరు చూసి వాడుతున్నారో మీరు? డెలిగేట్ మందు వదిలే బొంబాలి అనే ఒక హీరోని చూసి వాడుతున్నారు. డెలిగేట్ మందు పక్కన ఎవరు ఉంటాడు? సోనీ సూద్ ఉంటాడు. వాడు హీరో, ఆయన మిర్చి పెట్టిండా, మందు కొట్టిండా, పంపెత్తుకొని కొట్టిండా సార్? వాడిని చూసి మీరు వాడతారు అంటే వానంత బలంగా ఆమెను ఇబ్బంది పెడతారు చూడు, అంత ఇబ్బంది పెడతారని మన బుర్రలో పెట్టుకొని వాడు చెప్పిన వాడుతున్నాం. మనం చెప్తే ఆ దేవుడు మనకు చెప్పొచ్చినా అంటారు. అట్లాంటి నైజం మనది. ఇది ఒక అద్భుతం. మీరు విన్నా, ఆచరించినా ఆచరించకపోయినా ఇది వాడితే మీ భూమిలో ఉన్నటువంటి ఆ విషం అమృతంగా మారుతుంది సార్. ఖచ్చితంగా దిగుబడి పెరుగుతుంది సార్. అది తిన్న సమాజం ఆరోగ్యంగా ఉంటారు సార్. ఒకసారి దీన్ని డెమో చేసి చూపిద్దాం. ఇది ఏంటంటే 50% వాటర్ సేవ్ అవుతాయి. సేవ్ మీన్ మీరు 4 సార్లు నీళ్ళు పెట్టే కాడ 2 సార్లు పెడితే చాలు, 4 సార్లు మందు వేసే కాడ 2 సార్లు మందు వేస్తే చాలు. ఆ మందునేమో మొక్క వేర్ల దగ్గర వలయం దాకా ఏర్పరచుకుంటుంది, వాటర్నేమో భూమి పొరలో దాచుకుంటుంది. ఇప్పుడు సపోజ్ మన భూమి వంపులో ఉన్నది సార్, మిర్చి పెట్టినాం, లేదా మొక్కజొన్న పెట్టినాం, పత్తి పెట్టినాం. వర్షాకాలం వర్షాలు విపరీతంగా పడ్డాయి, నీళ్లు నిలిచినాయి, పంట చేతికి వస్తుందా? సత్యాన పోతుంది, అది ఫలితం రాదు. ఆ రైతుకు నష్టమా కాదా? ఆయన దున్నుతాడు, మందేస్తాడు, అన్ని విధాలు ఖర్చు పెడతాడు. ఆ తర్వాత నీళ్లు నిలిచి పంట రాకపోతే రైతుకు నష్టమా కాదా? ఇక్కడ వర్షానికి జాలు పట్టనివ్వదు. ఎంత నీళ్ళన్నా రాని పారిపోతాయి. నిల్వ ఉన్న నీటిని భూమి పొరలో తీసుకుంటుంది. భూమి ఇంత లోతున్నదా? ఎంత లోతున్నదో చెప్పగలుగుతారు ఎవరన్నా? ఎస్, ఎంత నీళ్లు నిలిచినా భూమి పొరలో దాచుకుంటుంది. ఒక్కసారి మీకు ఆ డెమో చేసి చూపిస్తా, మీకు అర్థమవుతుంది. మరి సేవ్ 40% ఫర్టిలైజర్. మీరు 4 సార్లు మందేస్తే కాడ 2 సార్లు మందేస్తే చాలు, 4 సార్లు మందేస్తే కాడ 2 సార్లు మందేస్తే చాలు సార్. ఎందుకో ఇంత కోపం. ఓకే సార్, వాటర్ ఒక నిమిషము పెట్టి సార్. వాటర్ మట్టి ఉన్నదా? ఓకే ఓకే, మీరు ఇది మట్టవా? నేను ఎప్పటికీ డెమో చేసే మీ మట్టిని కూడా భూసార పరీక్షలు చేపిద్దాం. కొంచెము ఓపిక ఉండి మీరు మాకుతో సహకరిస్తే తప్పకుండా మీ భూమిని సారవంతం చేసే బాధ్యత తీసుకుంటాం. అల్లబోయి మట్టి సమానంగా సార్, ఒక రైతుకు 2 ఎకరాలు భూమి ఉన్నది. ఆ భూమిలో మందు వేయడానికి సిద్ధపడ్డాడు. తను రోడ్డుకే ఉన్నది, నేను అటువైపు వెళ్తున్నా. ఇదే రైతు అనుకుంటే ఈ రైతును ఒప్పించి ఏదైతే మందు కలిపిండు, యూరియా డిఏపీలు కలిపిండు, మందు వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సార్ వేస్తే కానీ అందులో మా అక్వాజెల్ 1 ఎకరానికి అని అతన్ని ఒప్పించి నేను ఇందులో ఆగండి మీ పర్సన్ కాదు, ఇందులో
యూరియా డిఏపీలు ఉన్నాయి సార్. అయితే నేను ఒక్క ఎకరానికి వాడమని చెప్పి నేను ఇందులో ఇది వాడిపిస్తున్నాను. ఒక్క ఎకరానికి దాన్ని 2 భాగాలే చేసి ఒక్క ఎకరం భూమికి నేను ఇది వాడమని చెప్పిన. ఇది చూడండి, ఒక ఇసుక లాగా, ఒక రవ్వ లాగా అతి సూక్ష్మంగా ఉంటుంది. ఒక్క మాట, ఒక్క నిమిషం పక్కన. ఇప్పుడు చూడండి, ఇది ఇట్లా ఉన్నది సార్. ఇక్కడ చూడండి, ఉఫ్ అంటే కొట్టుకపోతుందా లేదా? ఉఫ్ అంటే కొట్టుకపోయే ఒక ఇసుక నేను 500 నీటి చుక్కల్ని భూమి పొరలో దాచుకుంటుంది. అంటే ఒక 1/2 లీటర్ నీటిని అది హోల్ అంటే కాపాడుకుంటుంది. చూడండి ఒకసారి, నేను ఇందులో వేస్తున్నా. ఇప్పుడు మనం వేసిన తర్వాత కళ దుంతారు కదా, గొర్రు కొట్టి కళ దుంతాడు రైతు. ఇక్కడ కూడా మందు ఉన్నది. ఈ ఎకరానికి వేయలే, కానీ దీంట్లో మందు ఉంది కాబట్టి ఇక్కడ గుంటుగా గొర్రు కొట్టి కళ కలుపుతాడు కదా. సో ఇప్పుడు మనం రైతు వాటర్ పెట్టిన అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పట్టుకోవచ్చు. ఫ్రెష్ అయితే కిందకి ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, ఇప్పుడు కనబడుతుందా మేడం? మట్టి అంటే వాటర్ని మట్టి తీసుకోవట్లేదు, ఆ మందును ప్లస్ వాటర్ని తీసుకోవట్లేదు. ఇక్కడ కనబడుతుంది కదా, నీరుకు నీరే ఉంటుంది, మట్టికి మట్టి. ఇట్లా మీరు ఒక నెల రోజులు ఇట్లా ఉంచినా కూడా ఆ వాటర్ని అది పీల్చుకునే పరిస్థితి లేదు, అంత కెమికల్ అయిపోయింది అని అర్థం అండి. సో ఇప్పుడు చూడండి, ఇది పట్టుకోండి. ఇదేమైంది చూడండి, ఇమీడియట్గా ఆ వాటర్ని ప్లస్ మందును అబ్జర్వ్ చేసుకున్నది. చూడండి, ఓకేనా? అంటే మందునేమో మొక్క వేర్ల దగ్గర వలయంలాగా ఏర్పరచుకొని వాటర్నేమో భూమి పొరలో దాచుకుంటుంది. ఇప్పుడు చూడండి, ఒక పేస్ట్ లాగా, ఒక స్వీట్ లాగా తయారు చేసింది. చూడు సార్, ఇది కెమికల్ కాదు, తినొచ్చు కానీ తినొద్దు. ఇది భూమి లాగానే ఉంటుంది, ఆ భూమి పొంగుతుంది. అది చెప్పాలి అసలు మెయిన్, అది బేసిక్. ఇట్లా ఉంటే కరెక్టా కదా? కావాలి ఇవన్నీ. ఇవాళ భూమి వర్షం కొడితే జాలు పడుతుంది, ఎండ కొడితే ఎండిపోతున్నది, గెడస వారిపోతున్నది, బండదర్శకపోతుంది. అని నిజమా కదా? ఒకప్పుడు పెద్ద లోతైనటువంటి నాగాలు, పెద్ద నాగాలు వేసి లోతుగా దున్నిచ్చేది, ఎండబెట్టేది ఎండాకాలం. అప్పుడు శత్రుపురుగులు అన్ని, దానివల్ల భూమి గట్టి పడిపోతున్నది సార్. వేర్లు పైన కుచ్చలా ఉండిపోతున్నాయి, లోపలికి వెళ్ళట్లేదు. ఇప్పుడు ఇంటికి పిల్లర్స్ లేకపోతే ఇల్లు ఉంటుందా సార్? గాలితో పడిపోతుంది. సో చెట్టు కూడా ఇవాళ గాలి ద్వారా వస్తే పడిపోతే మళ్ళీ లేస్తలేదు, అవునా కదా? ఒకప్పుడు పత్తి పీకాలంటే ఒక మిషన్తో పీకితే ఇంత 3 ఏర్లు వచ్చేది, ఇప్పుడు వస్తున్నాయా సార్? జానలు వస్తలేవు, అంటే వేలు లోపలికి పోతలేవు, అవునా కదా? సో అలాంటి భూమిని మరి చదువు చేసే ఒక అద్భుతం అన్నట్టు ఇది. సో ఇది అట్లే ఉంటుంది సార్. ఇది నెల రోజులు పెట్టినా ఇంతే. అంటే ఇక్కడ మొక్కలు పెడితే ఉంటాయా సార్? చచ్చిపోతాయా లేదా? ఏ చేరైనా ఆ ఫలితం రాదు, అవునా కదా? కానీ ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది మెత్తగా అయిపోయింది, ఇది కూడా గడ్డగట్టుకున్నది చూడండి. అయితే ఇక్కడ ఎంత మెత్తగా ఉంటే వేర్లు అంతా లోపలికి పోతాయి. వేర్లు లోపలికి పోయినప్పుడు మళ్ళీ కరగని ఫర్టిలైజర్ని, కరగని విషయాన్ని కరిగించి, భాస్వరము కరగదండి. మీరు ఒక బ్యాగు డిఏపి వేస్తే అందులో 50% కరిగి మొక్కకు అందిస్తుంది, మిగతా 50% అది కెమికల్ అయిపోయి మెడిసిన్ అయిపోయి గట్టిగా అవుతున్నది, అవునా కదా? అలాంటి దాన్ని కరిగిస్తూ ఆ వేర్లను లోపలికి తీసుకెళ్ళడం వల్ల, ఇది వేయడం వల్ల 4 సార్లు నీళ్ళు పెట్టే కాడ 2 సార్లు పెడితే అని ఎందుకంటున్నాను అంటే, ఇక్కడ ఏదైతే ఎండలు మన ఇప్పుడు సపోజ్ ఎండాకాలం ఎండలు బాగా కొడుతున్నాయి, పదే నీళ్ళు పెట్టాలి. కానీ ఈ రైతు వేసినటువంటి ఈ భూమి మెత్తన ఉండడం వల్ల, వేర్లు లోపలికి వెళ్ళడం వల్ల ఆ లోపల ఉన్నటువంటి తేమను తీసుకొని ఇది నిగారింపు వస్తుంది, నిత్య నూతనంగా వస్తుంది, పూత ఖాతాతో విలసిల్లుతుంది, పక్కన నిండిపోతూ ఉంటుంది. సో ఇది మీకు అర్థమవుతుంది కదా సార్? ఇది వాడండి, 100% మీకు భూసారాన్ని పెంచుకోండి. చూడండి, ఓకే మరీ నో ప్రాబ్లం. అయితే ఒక్కసారిగా ఈ భూమి లాగానే ఉన్నది, ఈ భూమి మాత్రం పైకి పోయింది, అంటే భూమి పొంగుతుంది. ఇది ఎండ కొడితే ఈ నీరు ఆవిరైపోతుంది,
కానీ ఇది నీరు ఆవిరి కాదు. భూమి పొంగడం వల్ల మన చెట్టు వేర్లు బలంగా ఉండి మొక్కజొన్న కానీ కాటన్ కానీ, నేను కాటన్ పెట్టిన అది తీసేసేంత వరకు కూడా పచ్చగానే ఉంది. నెంబర్ 1 దిగులు వస్తుంది. 100% ఆక్వాజెల్ వాడడం వల్ల మన యొక్క భూమి పొంగి ఎక్కువ దిగుబడి వచ్చడానికి ఆస్కారం ఉంటుంది. ఇది నీరు పైన నీరు ఉన్నది, కింద మట్టి అట్లాగనే ఉంది. ఇది మాత్రం వేసిన మట్టి తీసినా కూడా మళ్ళీ మట్టి ఇంతవరకు వచ్చింది. ఓకే, చూడండి, నేల కోత నివారిస్తుంది. ఇప్పుడు వర్షం పడ్డది, నాటేసి వచ్చిండు, పైనుండి అన్ని గల్లు కట్టి వచ్చిండు, పైనుండి